దాని పేరు అక్షయమైన శరీరం. అది కుళ్ళిపోదు, అది వాడిపోదు. దానికి స్నానం అవసరంలా, దానికి షాంపూలు అవసరంలా, కొబ్బరి నూనెలు అవసరంలా, సబ్బులు పౌడర్లు ఏం అవసరంలా. ఎప్పుడు మహిమతో మహిమతో దివ్యమానంగా వెలుగుతూనే ఉంటది. ఒకవేళ నల్లగొన్నోళ్ళు ఎవరైనా బాధపడకండి, రేపు తెల్లని శరీరం ఇస్తాడు దేవుడు, మహిమ శరీరం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మహిమ శరీరం, తెల్లని దగ్గ మెరిసే శరీరం ఇస్తాడు దేవుడు. ఇది కొద్ది కాలమే. అది ఎంతకాలం ఉంటుంది? యుగ యుగాలు ఉంటుంది. సో విత్తనము పాతి పెట్టబడినప్పుడు వచ్చే విత్తనం శ్రేష్టమైనది. ఏది పాతి పెడతావు అది వస్తుందా? పాతి పెట్టింది లోపలే ఉంటుంది. కానీ ఒక చెట్టు వచ్చి ఆ చెట్టుకు వచ్చే విత్తనం ఎలా ఉంటుంది? నూతనమైనది, శ్రేష్టమైనది, గొప్పది. అలాగే ఈ శరీరం పాతి పెట్టాక